ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం, అదే ఓల్డ్ ఏజ్ పెన్షన్ పథకం ద్వారా దాదాపుగా 5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, దాంతో పాటుగా స్పౌస్ పెన్షన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇదే వీడియోలో మీకు తెలియజేస్తా. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిన సందర్భంలో తొలి అడుగు అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి కంప్లైంట్స్ లేక వినతులను స్వీకరించింది. ఈ వచ్చినటువంటి వినతులు లేక ఆర్జీల్లో ఎక్కువ మంది తమకు పెన్షన్లు మంజూరు చేయవలసిందిగా ప్రజాప్రతినిధులని లేక ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ఈ విషయం మీద దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఎంతమంది ఈ విధంగా పెన్షన్ని రిక్వెస్ట్ చేస్తున్నారో అని కౌంట్ చేస్తే అది 7 లక్షల వరకు చేరింది. ఈ 7 లక్షల నెంబర్లో స్క్రూటనైజ్ చేసిన తర్వాత దాదాపుగా 4.5 లక్షల నుంచి 5 లక్షల మందికి పెన్షన్లు కొత్తగా మంజూరు చేయాలి అని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దీంతో పాటుగా స్పౌస్ పెన్షన్ని కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఈ 2 విషయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే జరగబోయేటటువంటి మీటింగ్లో, అంటే క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. దీంట్లో ముందుగా స్పౌస్ పెన్షన్ అనేది రిలీజ్ చేయబోతుంది, లేక స్పౌస్ పెన్షన్లను ప్రభుత్వం అందించబోతుంది. ఈ స్పౌస్ పెన్షన్ అంటే ఏంటంటే, ఇప్పటికే పెన్షన్ పొందుతున్నటువంటి లేడీ కానీ లేక మేల్ కానీ, భర్త కానీ భార్య కానీ, వీళ్ళలో ఒకళ్ళు చనిపోతే ఇంకో వాళ్ళకి ఆ పెన్షన్ అందించడం జరుగుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక భార్య భర్త ఉన్నారు, భార్య చనిపోతే ఆ భర్తకి భార్య పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. ఒకవేళ భర్త చనిపోతే భార్యకి, భార్య చనిపోతే భర్తకి ఆ పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. దీన్ని స్పౌస్ పెన్షన్ అంటాం. ఈ స్పౌస్ పెన్షన్ దాదాపుగా రాష్ట్రం మొత్తంలో 89,000 మందికి ఇవ్వవలసి ఉంది. ఇది ఒకసారి వాయిదా పడింది. ఈ స్పౌస్ పెన్షన్ని ముందుగా ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఈ స్పౌస్ పెన్షన్ని మనకి ఆగస్టు నెలలో జారీ చేయబోతుంది. స్పౌస్ పెన్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ కొత్త పెన్షన్లకి అప్లికేషన్ ని స్వీకరించబోతుంది. ఇది ఆగస్టు నుంచి కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి అప్లికేషన్ స్వీకరిస్తుంది. ఆ అప్లికేషన్లు స్వీకరించిన తర్వాత వాటిని ప్రాసెస్ చేసి మనకు సెప్టెంబర్లో, అంటే సెప్టెంబర్ మొదటి వారంలోనే కొత్తగా ఈ 5 లక్షల మందికి పెన్షన్లు అనేది మంజూరు చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు, అంటే గైడ్ లైన్స్ ని త్వరలోనే ప్రభుత్వం జారీ చేయబోతుంది. అయితే దీంట్లో ముందుగా స్పౌస్ పెన్షన్లని అమౌంట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసేసి వీళ్ళందరూ 89,000 మంది ఉన్నారు కదా, వాళ్ళకి పెన్షన్లు అనేది అందించిన తర్వాత దీనికి కొత్త పెన్షన్లు, అంటే 5 లక్షల పెన్షన్లకి సంబంధించి గైడ్ లైన్స్ ని ప్రభుత్వం జారీ చేయబోతుంది. ఎప్పుడైతే గైడ్ లైన్స్ జారీ చేసిందో